హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా చక్కగా ఆనందోత్సాహాలతోటి సంక్రాంతి పండుగను జరుపుకున్నారని అనుకుంటున్నానండి. మనం మాఘమాసం యొక్క విశిష్టతను గురించి చెప్పుకున్నాం గదా! ఈ మాఘమాసంలో మాఘమాసం ప్రారంభం నుంచి అంటే మాఘశుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు చాలా విశేషమైనటువంటి పుణ్యకాలమని, మాఘ స్నానాలు చేస్తారని చెప్పి కూడా చెప్పుకున్నాం. అయితే ఈ మాఘమాసం స్టార్టింగ్ నుంచి అమావాస్య వరకు కూడా మాఘ గౌరీ నోము అని చెప్పి 5 సంవత్సరాలు నోస్తారని చెప్పి కూడా చెప్పాను నేను మీకు. ఇంకా ఈ మాఘమాసంలో విశేషంగా ఏం పూజ చేస్తారు అంటే, మనకు తెలుసు మామూలుగా మనం నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసంలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు దీన్నే మహర్నవమి అంటారని చెప్పి, అప్పుడు శరన్నవరాత్రులు చేసుకుంటాం. అదేవిధంగా చైత్ర మాసంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు మనం వసంత ఋతువు వస్తుంది కాబట్టి వసంత నవరాత్రులు చేసుకుంటాం. ఈ 2 అందరికీ బాగా తెలుసు. బాగా ప్రాశస్త్యంలో ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా ఇంకొక 2 నవరాత్రులున్నాయి. అవేందంటే ఈ మధ్య అవి కూడా బాగా ప్రాచుర్యంలోకి రావడం జరిగిందనమాట. ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు నవరాత్రులు చేస్తారు. అదేవిధంగా మాఘమాసంలో కూడా మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు చేస్తారు. ఈ నవరాత్రులను ఏమంటారు అంటే గుప్త నవరాత్రులు, రహస్య నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు, రహస్య నవరాత్రులు అంటే ఏదో రహస్యంగా ఉండడం అని కాదండి. ఇవి దేనికి ఉపయోగిస్తారంటే మన ఆధ్యాత్మిక చింతనని, మన ఆధ్యాత్మిక సాధనని మెరుగుపరుచుకోవడానికి ఈ సాధనగా ఉపయోగించుకుంటారనమాట. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక చింతన మన అంతిమ లక్ష్యం ఏంటి? భగవంతుడిని చేరుకోవడం, పరమపదాన్ని పొందడం. అది పొందాలంటే అప్పుడు ఎట్లా చేయాలి? ఏకాంతంగా చేసుకోవాలి. అంటే ఎవరికి బహుళ ప్రచారం నేను ఆ పూజ చేస్తా, ఈ పూజ చేస్తా అందరు చేరితే ఏమవుతుంది? మన ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది సక్రమంగా సాగదనమాట. ముందుకు సాగదు. దానికోసమే వీటిల్ని గుప్త నవరాత్రులు, రహస్య నవరాత్రులని పిలవడం జరిగింది. అంటే మనం ఏకాంతంగా ఉండి మన యొక్క ఆధ్యాత్మిక సాధనని పెంపొందించుకోవడమే ఈ గుప్త నవరాత్రులు లేదా రహస్య నవరాత్రుల యొక్క ఉద్దేశం అనమాట. ఇంకా అయితే ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు చేసే నవరాత్రుల్ని వారాహి నవరాత్రులని కూడా పిలుస్తారు. అంటే వారాహి దేవిని ఎక్కువగా పూజిస్తారు. అది మనకి మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ వల్ల ఈ వారాహి నవరాత్రులకి బాగా విశేష ప్రాచుర్యం కూడా వచ్చింది. మీకు అందరికి కూడా ఆ విషయం తెలిసే ఉంటుంది. అయితే ఇక ఈ మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు చేసినటువంటి నవరాత్రుల్ని ఇంకొక పేరుతో పిలుస్తారు. అదేం పేరు అంటే గుప్త నవరాత్రులే. కానీ దానికి ఇంకో పేరేందంటే శ్యామలా నవరాత్రులు అని కూడా పిలుస్తారు. అంటే ఎక్కువగా ఎవరిని పూజిస్తారంటే శ్యామలాదేవిని పూజిస్తారనమాట ఎక్కువగా. ఎందుకంటే చూడండి ఈ మాఘమాసము అంటే అగము అంటే పాపాన్ని పోగొట్టేది. కాబట్టి ఈ మాఘమాసంలో చేసేటువంటి ఏ పుణ్యకార్యమైనా ఎంతటి స్వల్ప కార్యమైనా మన యొక్క పాపాలన్నింటినీ కూడా నశింపజేస్తుంది. కాబట్టి విశేషంగా ఈ మాఘమాసంలో ఈమె శ్యామలాదేవి అంటే రాజశ్యామల, మాతంగి ఈమె అనమాట. కాబట్టి ఈమెను గనక మనం విశేషంగా పూజించినట్లయితే మనకి అన్నింట్లో కూడా జయం అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది లభిస్తుందనమాట. ఈమెనే రాజశ్యామలాదేవి అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. అయితే ఈ శ్యామల నవరాత్రులు, ఈ శ్యామల అంటే ఎవరు అంటే మాతంగియే రాజశ్యామల. దశమహావిద్యల్లో ఒక స్వరూపమే ఈ శ్యామలాదేవి అనమాట. ఈ మాతంగియే ఈ రాజశ్యామలాదేవి. శ్రీ లలితా అమ్మవారు శ్రీ లలితాపరా భట్టారిగ్గా కొలువుదీరి ఉన్నప్పుడు ఆమె ఈ శ్యామలాదేవి మహామంత్రినిగా ఆ లలితాపరా భట్టారిక త్రిపుర సుందరి దేవి యొక్క కుడి పక్కన ఉండే తల్లే ఈ శ్యామలాదేవి అనమాట. అంటే ప్రధానమంత్రి అనుకోండి. ఇప్పుడు మనం ఒక మామూలు భాషలో చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు. ఆయన ఊరికి ఆమోద ముద్ర వేస్తాడు. అసలైనటువంటి అధికారాలు ఎవరి చేతిలో ఉంటాయి? ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. ఇక్కడ కూడా లలితాపరా భట్టారిక త్రిపుర సుందరి అందరికీ అధిపతే. కానీ ఆమె పక్కనే ఉండేటువంటి అన్ని వ్యవహారాలను చక్కబెట్టేటువంటి దేవతే ఈ రాజశ్యామల దేవత అనమాట. ఆమె ప్రధానమంత్రి స్థానం అనుకోండి, మంత్రిని అనమాట. ఆమెకి కుడి పక్కగా ఉండేటువంటి తల్లి అనమాట. ఇంకా శాక్తేయ రూపంలో ఆమెని బుద్ధికి, విద్యకి కూడా ఆమెని సేవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారనమాట. ఇంకా ఆమెను సేవించడం ద్వారా మనకి మనకి సాధ్యం కానటువంటి సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన ఇవన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పి భక్తుల యొక్క
విశ్వాసం అనమాట. కాబట్టి ఈ మాఘమాసంలో ఈ నవరాత్రులలో అంటే ఈ శ్యామలా నవరాత్రులలో, ఈ రహస్య నవరాత్రులలో ఎక్కువగా శ్యామలా దండకాన్ని గనక చేసినట్లయితే విశేషంగా అదేవిధంగా ఈ రాజశ్యామల అష్టోత్తరము రోజు చక్కగా ఈ శ్యామలా దండకం గనక చేసినట్లయితే మనకి విశేషమైనటువంటి శుభాలనేటువంటివి లభిస్తాయి. మహాకవి కాళిదాసు రచించినటువంటి మాణిక్య వీణామపలాలయంతి అనేటువంటిది ఉంది కదా, శ్యామలా దండకం ఉంది కదా, ఇది ధ్యాన శ్లోకంతో ప్రారంభమవుతుందన్నమాట. దాని గనక మనం విశేషంగా పఠించినట్లయితే, పారాయణ చేసినట్లయితే మనకు కూడా అమ్మవారి యొక్క కాళిదాసుకి ఏ విధంగా అయితే అమ్మవారి అనుగ్రహం వల్ల సాహిత్యం, జ్ఞానం ఇవన్నీ ఎలా కలిగాయో మనకు కూడా కలుగుతాయన్నమాట. ఇంకా ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శ్యామలా నవరాత్రులలో ఈ అమ్మవారిని గనక మనం విశేషంగా గనక పూజించినట్లయితే ఉద్యోగంలో కానీ మనకి వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధి అనేటువంటిది కలుగుతుందన్నమాట. ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళవుతుందని కూడా మన పురాణాల్లో తెలియజేయడం జరిగిందనమాట. పూర్వం రోజుల్లో బండాసురుడు అనేటువంటి రాక్షసుడిని చంపడానికి ఈ ఆదిపరాశక్తే లలితాదేవిగా ఉద్భవించి మళ్ళా బ్రహ్మాదేవతలందరినీ కూడా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని కూడా ఆమె సృష్టించి ఆమెకు ఉండేటువంటి 16 మంది మంత్రుల్లో ముఖ్యురాలైనటువంటి శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా సాక్షాత్తు లలితా త్రిపుర సుందరే నియమిస్తుందన్నమాట. అందువలనే శ్యామలాదేవిని మంత్రిని దేవతగా కూడా ఉపాసిస్తారనమాట. అంతేకాకుండా దశ మహావిద్యల్లో ఆమెని మాతంగి అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఎవరిని? ఈ శ్యామలాదేవిని అనమాట. కాబట్టి ఈ శ్యామల అమ్మవారిని విశేషంగా ఈ నవరాత్రులు ఈ 9 రోజులు కూడా పూజించడం మంచిది. ఇవి ఎప్పటి నుంచి అంటే జనవరి 19 నుంచి జనవరి 27వ తేదీ దాకా ఈ శ్యామలా నవరాత్రులు. చూడండి, ఇంకా ఈ శ్యామలా నవరాత్రుల్లోనే మనకి 5వ రోజు పంచమి, అంటే ఆ రోజున విశేషంగా వసంత పంచమిగా జరుపుకుంటాం మనం. ఆ రోజు విశేషంగా సరస్వతి అమ్మవారిని పూజిస్తాం అనమాట. సరస్వతి అమ్మవారి పుట్టినరోజు అని చెప్పి మనం విశేషంగా, అంటే చూడు, సరస్వతి అమ్మవారు దేనికి ప్రతినిధి? జ్ఞానానికి ప్రతినిధి. కాబట్టి శ్యామలాదేవిని పూజిస్తే కూడా మనకి ఏం లభిస్తుంది? జ్ఞానం, కళలు, సంగీతం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా లభిస్తాయి అన్నమాట. అమ్మవారి ఉపాసన ద్వారా సాహిత్యం, కవిత్వం ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. శ్యామలాదేవిని కనుక ఉపాసించినట్లయితే రాజయోగం లభిస్తుంది. పదవి మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో ఆ పదవి కూడా మనకి లభిస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా అమ్మవారిని విశేషంగా ఉపాసించాలన్నమాట. ఇంకా ఎప్పుడు ముగుస్తాయంటే జనవరి 27వ తేదీతోటి అయిపోతాయి 19 నుంచి. ఇంకా 28వ తేదీ బుధవారం రోజున అమ్మవారికి యథాప్రకారం ఉద్వాసం చెప్పేసి పూజ చేసి అమ్మవారికి ఉద్వాసం చెప్పి ఎవరినైనా సరే ఒక ముత్తైదువుని బ్రాహ్మణ్ణి పిలుచుకొని వాళ్ళకు భోజనం పెట్టి మనం కూడా భోంచేయిస్తే ఆ నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు అనేటువంటి కార్యక్రమం పూర్తయిపోతుంది అనమాట నిర్విఘ్నంగా. ఇది శక్తి కలిగినటువంటి వాళ్ళు, అమ్మవారి ఉపాసకులకైతే మనం చెప్పాల్సిన పని లేదండి, వాళ్ళు చక్కగా చేసుకుంటారు. మనకి ఏమీ తెలియకపోయినా చక్కగా లలితా సహస్రనామం చదువుకోవచ్చు. ఈ 9 రోజులు శ్యామలాదేవి అష్టోత్తరం చదువుకోవచ్చు, రాజశ్యామల అష్టోత్తరం చదువుకోవచ్చు, శ్యామల దండకం చదువుకోవచ్చు. ఎక్కువగా మనకి కాళిదాస్ సినిమాలో కూడా కనపడుతుంటుంది. మాణిక్య వీణామపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతామరగత శ్యామ మాతంగి మధుశాలిని. అట్లా ఈ అమ్మవారి స్తోత్రం మనకి సినిమాలో కూడా కనపడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మహిమాన్వితమైనటువంటి ఈ దండకాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 9 రోజులు కూడా చదువుకోండి. మనం ఏం చేయలేకపోయినా చక్కగా చదువుకొని ఈ 9 రోజులు అమ్మవారికి చక్కగా బెల్లం అన్నాన్ని నైవేద్యం పెట్టండి రోజు. అది కూడా మేము పెట్టలేమనుకుంటే చక్కగా వడపప్పు పానకం పెట్టండి. మీరు ఇంకేం చేసి పెట్టినా పెట్టలేకపోయినా వడపప్పు పానకం పెట్టుకోండి. మీ ఇంట్లో లలితాదేవి అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, చక్కగా ఉంటే దానికి పూజ చేసుకోండి, చదువుకోండి. అన్నీ ఆమె స్వరూపాలే. దశావిద్య మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఈ లోపలే మన వసంత పంచమి వచ్చింది, అట్లాగే మన రథసప్తం వస్తుంది. ఈ శ్యామలా నవరాత్రుల్లోని విశేషమైనటువంటి పర్వదినాలు కూడా మనకి లభిస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ శక్తి కొద్దీ మీరు ఎలా చేయగలరో, ఎంత చేయగలరో అంత చక్కగా చేసుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.